మీన లగ్నం వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా, సున్నితంగా, చక్కగా అంతా న్యాయబద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏమంటే నేను కరెక్ట్గా రాశాను కదండి, నా ఫైల్ ఈజ్ కరెక్ట్గా ఉంది కదండి, మాకు ఎందుకు ప్రొసీడింగ్ చేయండి, నాకు పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్క్స్ దగ్గర ఇలా ఒక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటప్పుడు వాడితో మాట్లాడేదానికంటే మనం బలం పెంచుకోవడం చాలా అవసరం. సో ఇక్కడ గురుమంత్ర సాధన చేయడం చాలా అవసరం. ఆ ఒక్క ఇష్యూ అనేది క్లోజ్ చేయాలంటే గురుమంత్ర సాధన రెగ్యులర్గా సిస్టమేటిక్ చేయడం చాలా అవసరం. ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో, అది గణపతి అనుకోండి, లేకపోతే దత్తాత్రేయ వాడు అనుకోండి, ఎవరైనా మంత్ర సాధన చేసుకున్నాం. అలాగే గురువు బలాన్ని పెంచుకోవడానికి కనకపుష్య రాగం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో మీరు మీన లగ్నం కాబట్టి ఆ గురు బలం, లగ్న బలం పెరగడానికి, కాన్ఫిడెంట్ లెవెల్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రయత్నం చేసి కనకపుష్య రాగంలో పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే కొంతవరకు అంటే దాన్ని రిలీఫ్ అవ్వడం కాకుండా అవతల వాడికి మన మంచితనం అనేది ఐడెంటిఫై అవుతుంది మంత్ర సాధించడం. ఈయన అనవసరం ఇబ్బంది పెడుతుందని బాధపడుతూ సెంటిమెంట్గా అనుకుని ఏదో అనుకోండి, మన పని మన ఫైల్ సంతకం పెట్టి మనకు తిరిగి ఇచ్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. చిన్న చిట్కా ట్రై చేస్తూ ఉండి రాజమార్గాలు రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.